హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను పాతకాలం నాటి వంట మినప ఆవిరికుడం చేస్తున్నాను. దీనికి కాంబినేషను బొంబాయి చట్నీ చేస్తున్నాను. అది కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీంట్లోకి ఏదైనా కారప్పొడి కానీ, ఇడ్లీ కారప్పొడి కానీ, నల్లకారం కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏదైనా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. పాతకాలం నాడు మా అమ్మగారు కుండకి బట్ట జుట్టేసి దాని మీద మినప్పప్పు రుబ్బి దాని మీద చక్కగా ఇలా అని చేత్తో ఆవిరి కూడా చక్కగా తయారు చేసేది. దాన్ని మేము అందరం కూర్చుంటే ముక్కలుగా కోసి అందరికీ తలా ముక్క వేసి, మాకు అప్పట్లో పండుమిరపకాయ పచ్చడి, అల్లం పచ్చడి ఇవన్నీ వేసేదనమాట. మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్. ఈరోజు ఇలా మనం ఈ బ్రేక్ఫాస్ట్ ఈ టైంలో ఈ మినప ఆవిరి కూడా చేసుకుని అందులోకి మంచిగా బొంబాయి చట్నీ కాంబినేషన్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మీకు ఎలా చేయాలో సింపుల్గా బొంబాయి చట్నీ తయారు విధానం, ఆవిరి కూడా ఎలా చేయాలో రెండు చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం. నేను 1/2 కేజీ ముడి మినపప్పు తీసుకున్నానండి. అంటే పొట్టు ఉన్న మినపప్పు. దీన్ని రాత్రే నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆవిరి కుడుముకి రాత్రి నుంచి ఉదయం వరకు నానితేనే పొద్దున్నే మనం వేసుకోవచ్చు అనమాట. దీన్ని రుబ్బుకునేటప్పుడు నీళ్లు ఎక్కువ పోయకుండా గట్టిగాను ఉండాలి, మెత్తగాను ఉండాలి. అలా ఉంటేనే ఆవిరి కుడుము తినడానికి కానీ చూడటానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని 2 సార్లు పొట్టు మొత్తం పోకుండా కొంచెం పొట్టుండేట్టుగా బాగా కడుక్కొని రోట్లో వేసి రుబ్బుకుందాం. ఓకే, ఇలా పిండి రుబ్బుకునేటప్పుడే మనకు సరిపడా ఉప్పు వేసి రుబ్బుకుంటే ఆ ఉప్పు వేయగానే పిండిలోంచి నీరు బయటకు వచ్చి చక్కగా మనకి ఎలా కావాలో అలా వస్తుంది అన్నమాట పిండి. అంతేగాని నీళ్లు మాత్రం సపరేట్గా ఎక్కువగా పోయకూడదు. సుప్రభాత సుందరి నీవు ప్రణయ రాగమంజరి నేను కలుసుకున్న ప్రతిరేయి కలలు కన్న తొలిరేయి. సుప్రభాత సుందరి నీవు ప్రణయ రాగమంజరి నేను కలుసుకున్న ప్రతిరేయి కలలు కన్న తొలిరేయి. సుప్రభాత సుందరి నీవు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉండాలన్నమాట పిండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని బొంబాయి చట్నీ రెడీ చేసుకుందాం. బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలను ఇక్కడ ఉన్నాయండి, ఒకసారి చూడండి. 1 ఇంచి అల్లం ముక్క ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి. అలాగే 4 కరివేపాకు ఆకులు, 1 ఉల్లిగడ్డ ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు కూడా ఇలాగే సన్నగా కోసుకోవాలి. ఒకే 1 టమాటా ఇలా కోసి పెట్టుకుందాం. 1 చెంచా పచ్చిశనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, 3 చెంచాల శనగపిండి అన్నమాట. ఇవ్వండి మన బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఈ శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసుకొని గట్టిగా లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా దీన్ని చెంచాతో ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఉండలు మాత్రం ఉండకూడదండి, చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే చక్కగా నానుద్ది అన్నమాట. కుండ పెట్టుకొని 3 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కాక 1 చెంచా ఆవాలు చిట్పట్లాడగానే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా పచ్చెనగపప్పు, అలాగే 1 చెంచా మినప్పప్పు, ఇదంతా 1 నిమిషం వేయించుకున్న తర్వాత 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. వెంటనే ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వకూడదండి, కొంచెం మగ్గితే చాలు. అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ అల్లం ముక్కలు 2 నిమిషాలు వేగాక టమాటా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటా 50% మెత్తబడే వరకు వేయించుకోవాలండి. టమాటా మెత్తబడిన తర్వాత 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం.
ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని పావు చెంచా ఇంగు వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకొని 750 ml నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా మరిగించుకుందాం. ఇలా మరిగేటప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి పోసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. శనగపిండి పచ్చివాసన ఉంటుంది కదండి, ఆ పచ్చివాసన పోయే వరకు దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా మరగబెట్టుకోవాలి. చూసారా, ఇలా మరగాలండి. ఇలా మరిగిందంటే మన బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదండి, దింపేటప్పుడు ఇలా లూజ్గానే ఉండాలండి. మనం తీసి కింద పెట్టుకున్న తర్వాత అదే గట్టిపడుద్ది అనమాట. చల్లారిని కొద్దీ గట్టిపడతా మనకి ఎలా కావాలో అలా ఉంటుంది అనమాట. దింపుతున్నప్పుడు మాత్రం ఇలా లూజ్గానే ఉండాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. చూస్తే బట్టలు కుట్టే టైలర్ లెక్క ఉన్నాను కదండి, మనం ఆవిరికుడు రెడీ చేయాలి కదా, అందుకే అనమాట ఇవన్నీ ఏర్పాటు చేసుకోవటం. పోతే కుండ కానీ ఏదైనా గిన్నెకి కానీ మీరు తీసుకునేటప్పుడు ఆవిరి కుడుముకి దానికి సగానికి తగ్గకుండా నీళ్లు తప్పకుండా పోసుకోవాలి. ఓకే, తర్వాత ఈ విధంగా గుడ్డను మొత్తం ఇలా సమాంతరంగా పరుచుకోవాలి. ఈ గుడ్డ లూజ్ లేకుండా ఈ విధంగా టైట్గా చేసుకోవాలన్నమాట. తర్వాత దీనికి సరిపడా ఇలా ఒక క్లాత్ని కట్ చేసుకుని ఈ గుడ్డ లూజ్ కాకుండా ఇలా చుట్టూ మనం ఈ గుడ్డతో ఇలా కట్టేసుకోవాలి. ఇలా గట్టిగా బిగించుకున్న తర్వాత ఈ గుడ్డకు జారిపోకుండా చక్కగా ఇలా ముడివేసుకోవాలి. చూసారా, ఇలా ఎక్స్ట్రా గుడ్డ కూడా ఉండాలా. మనం పిండి వేసుకున్న తర్వాత దానిపైన ముయ్యటానికి ఈ గుడ్డ తప్పనిసరిగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం పైన పిండి వేసుకుందాం. పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా రౌండ్గా ఇలా సర్దుకొని కిందన్న బట్టని చక్కగా ఆ పిండి మీదకి మూసేసుకోవాలి. అంతేనండి, మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. మీడియం మంట మీద 20 నుంచి 25 నిమిషాలు బాగా ఉడకనిస్తే నీళ్లు బాగా మరిగి ఆ ఆవిరికి కుడుములో పిండి అనేది లేకుండా చక్కగా కుడుము ఉడుకుద్ది అనమాట. మధ్య మధ్యలో 10 నిమిషాలకు ఒకసారి ఒక స్పూన్తో కానీ సన్న చాకుతో కానీ పిండిని మధ్యలో అలా గుచ్చితే ఆ చాకుకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటే కుడుము రెడీ అయినట్టు అనమాట. పిండి కనుక అతుక్కుందనుకోండి మళ్ళీ మూత పెట్టి ఉడకనియాలి. నాకు 25 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు ఒకసారి చాకు పెట్టి చూద్దాం. చూసారండి, పిండి అనేది చాకు అతుక్కోలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు కొద్దిగా పైన నీళ్లు చిలకరించి అట్లగాడతో తీసి వేరే ప్లేట్లో వేసుకుందాం. చాలా ఈజీగా వచ్చేస్తుందండి, మనం కంగారు పడాల్సినంత అవసరమే లేదు. ఈ విధంగా తీసుకుని వేరే ప్లేట్లో వేసేసుకుందాం. ముందు చూపించినట్టుగానే అన్ని కుడుములు అలాగే వేసేసుకుందాం. ఈ ఆవిరి కుడుము అనేది పల్లెటూరులో చాలా మంది చేసుకుంటూనే ఉంటారండి. సిటీల్లో అనేది చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఈ ఆవిరి కుడుము ఎంతమంది చేసుకుంటారో, దీని రుచి గురించి ఎంతమంది తెలుసో తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు మా అమ్మగారు ముడి మినువులు ఇంట్లోనే ఉండే కాబట్టి అప్పుడు మినపప్పు కూడా కాదండి, మినువులే నానబెట్టేసి ఒక రోజు నైట్ అంతా నానబెట్టేసి పొద్దున్నే రుబ్బేసి ఇలా వేసి పెట్టేదనమాట. వేసిన తర్వాత ముక్కలు ముక్కలు చేసి ఇది నీకు అంటే అప్పుడు పెద్దగా ఉండేయండి సైజు. ఆ పెద్ద సైజు కాబట్టి ముక్కలు కూడా చాలా పెద్దగా ఉండే. మేము ఒక ముక్క తింటేనే కడుపు నిండిపోయేదండి. అప్పట్లో అల్లం చట్నీ, టమాటా చట్నీలు, నల్లకారం రకరకాలు ఉండే ఇంట్లో. ఏది వేసుకుని తిన్నా కానీ దాని టేస్ట్ మాత్రం అమోఘంగా ఉండేది.
అంతేనండి, మన వేడి వేడి మినప ఆవిరి కుడుము రెడీ. వేడి మీద ఉంది కాబట్టి కొంచెం మెత్తగా ఉండదండి. కొంచెం కనుక ఒక 5 నిమిషాలు చల్లారనిస్తే కొంచెం గట్టిపడుతుంది అనమాట. అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. బొంబాయి చట్నీ కూడా చూసారండి, చల్లారిని కొద్ది చిక్కబడుతుంది కదా, ఇదిగో ఇలా ఉండాలన్నమాట. మీకు సింపుల్గా బొంబాయి చట్నీ మినప ఆవిరి కుడుము ఎలా చేయాలో చేసి చూపించాను కదండి. ఈ రెండు మంచి కాంబినేషన్ అండి. బాగా ఆకలిస్తుందండి. ఇక టేస్ట్ చేసేద్దాం. చూసారండి, ఆవిరి కుడుము, మినప ఆవిరి కుడుము ఎన్నో పోషకాలు ఉన్నదన్నమాట. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకు కనుక ఇది కానీ తినిపిస్తే చాలా దృఢంగా తయారవుతారు. అదే బాలింతలైతే పాలు ఇవ్వటానికి, బలం రావటానికి ఇది చాలా ఉపయోగపడుద్ది అనమాట. అందుకని మీరు తప్పనిసరిగా నేను చేసిన విధంగా కనుక మినప ఆవిరి కుడుము చేసుకుని తింటే ఎంతో ఆరోగ్యవంతమైంది. దీనిలో ఆయిల్ లేదు, వేరే ఏమి కలపం, బియ్యం కానీ వేరే కలిపేది లేదు. నీటి మీద ఆవిరితో ఉడికేదన్నమాట ఇది కుడుము. అందువల్ల దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు నేను చేసినట్టుగా చేసుకోండి. ఆస్వాదిస్తూ మంచి అల్పాహారాన్ని తినండి. ఓకే, ఇక నేను అంతసేపు ఉండలేను, ఇంకా తింట మొదలు పెట్టేస్తా. ఓకే, బాగా బొంబాయి చట్నీలో ఈ విధంగా స్నానం చేపియాలి దీన్ని. అబ్బా సూపర్ అండి, మంచి రుచి. ఎన్నో సంవత్సరాల తర్వాత తిన్నా నేను. మా అమ్మ ఉన్నప్పుడు తిన్నాను, తర్వాత ఈ గ్యాపులో మళ్ళీ నేను ఎప్పుడు తినలా. ఈ రోజున తింటున్నాను మళ్ళీ చేసుకుని. ఇడ్లీ రవ్వ కలిపింది ఇడ్లీ ఆవిరి కూడా తిన్నా, కానీ ఈ మినప ఆవిరి కూడా ఎప్పుడు తిన్నా నేను. ఈ మధ్యలో ఇప్పుడే తింటున్నాను, చాలా టేస్ట్ ఉందన్నమాట. ఇలా ఈ చట్నీ కాదండి, ఏ చట్నీలో అయినా సరే ఈ ఆవిరి కుడుము అనేది చాలా టేస్ట్ ఉంటుంది. బొంబాయి చట్నీ కూడా సూపర్ కుదిరింది. టేస్ట్ మాత్రం అల్టిమేట్. ఇలా చీల్చుకొని ఇలా బొంబాయి చట్నీ మొత్తం ఇలా ముద్ద లెక్క చేసుకొని తింటే ఉంటుందండి. ఆహాహా, బాబా సూపర్, చాలా బాగుందండి. ఇడ్లీ పొడితో కూడా సూపర్ టేస్ట్ ఉందండి. వేడివేడి ఇడ్లీ మీద, వేడివేడి ఇట్లా ఆవిరి కుడుము మీద ఇడ్లీ కారపొడి నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. జమారే టేస్ట్ అంత బాగుంటుంది. ఈ బొంబాయి చట్నీలో మనం మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేస్తాం కదండి. ఇవన్నీ ఇలా తినేటప్పుడు పంట కింద పడి నవ్వుతుంటే ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది తెలుసా, అంత సూపర్గా ఉంటుందండి. అందుకే ఇలా కలుపుకొని ఇలా తినాలా. అబ్బా, ఇలా ఆవిరి కుడుము కానీ ఇడ్లీ కానీ ఇలా తింటే ఎంత బాగుంటుందండి. ఈ ఆవిరి కుడుము అనేది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి, చాలా ఆరోగ్యవంతమైంది కదా. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని తప్పనిసరిగా ఇలా చేపించుకొని తినండి, చాలా బాగుంటుంది అన్నమాట. పొద్దున్నే తిన్నారనుకోండి అసలు ఆకలి అయింది. ఇది ఆకలి అయిపోవటం వల్ల మీరు బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకనే ఇలాంటి ఫుడ్ మీరు చేపించుకొని తప్పనిసరిగా తినాలన్నమాట. చూసారా నేను ఎలా చేశాను, ఎలా తిన్నాను. అందరూ కూడా నేను చేసిన మెజర్మెంట్తో ఎలా చేశానో అలాగే బొంబాయి చట్నీ కావచ్చు, వేరే చట్నీలు ఏవైనా కావచ్చు, ఇలాగే చేసుకొని మీరు ఇలాంటి ఫుడ్ కానీ తింటే మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఓకే బాయ్.